బ్రేకింగ్ న్యూస్. జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు టీడీపీ నేతలకు సూచించారు. అసెంబ్లీ కమిటీ హాల్లో ఆయన అధ్యక్షతన జరిగిన టీడీఎల్పీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వివేక హత్య, కోడికత్తి డ్రామాల నెపం మన మీద వేశారని, అప్పుడు మనం అప్రమత్తంగా లేకపోవడం వల్లే ఎన్నికల్లో నష్టపోయామని చంద్రబాబు గుర్తు చేశారు. అప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా కుట్రలను పసిగట్టలేకపోయిందని, తాడేపల్లి ప్యాలెస్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలోనూ కుట్రకోణం ఉందని చెప్పారు. ఆ ప్రమాదంపై సీసీటీవీ ఫుటేజ్ కోరినా ఇవ్వలేదని సీఎం అన్నారు. ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, అనవసరమైన విషయాలు మాట్లాడొద్దని చంద్రబాబు హెచ్చరించారు. మనం పొరపాటున మాట్లాడితే ప్రతిపక్షం అవకాశంగా తీసుకుంటుందన్నారు. 2019 ఎన్నికల సమయంలో వివేక హత్యపై నారాసుర రక్త చరిత్ర అని రాసి నిజమని నమ్మించారని, మనం ఆ సమయంలో ఆ నిందను సరిగ్గా ఎదుర్కోలేకపోయామని గుర్తు చేశారు. వివేక కుమార్తె సునీత కూడా నిజమని నమ్మిందని, ఆ తర్వాత నిజం తెలిసాక ఆమె కోర్టుకు వెళ్లిందని చంద్రబాబు చెప్పారు. ఇప్పటికీ జగన్ అబద్దాన్ని నిజమని నమ్మించే ప్రయత్నంలో ఉన్నారని, జగన్ ఇంటి దగ్గర చెత్త తగలబడితే దానిని కూడా రచ్చ చేయాలని చూశారని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీడీఎల్పీ సమావేశంలో సీఎం చంద్రబాబు నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లో అందిస్తారు. గాలిబ్, ఓవర్ టు యు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీఎల్పీ సమావేశం 2 గంటల పాటు జరిగింది. ఈ సమావేశంలోనే చంద్రబాబు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారు, కుట్రల నుంచి మనందరం అప్రమత్తంగా ఉండాలి, ప్రధానంగా ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడంటూ కూడా చంద్రబాబు హెచ్చరించడం జరిగింది. అవసరమైన విషయాలు తప్ప వేరే విషయాల గురించి ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడొద్దు, మన పొరపాటున మాట్లాడితే ప్రతిపక్షంకి అవకాశంగా ఉంటుంది అనేది మాత్రం ముఖ్యమంత్రి హెచ్చరించడం జరిగింది. ఇంకా దాంతోపాటు 2019 ఎన్నికల సమయంలో వివేక హత్యపై నారాసుర రక్త చరిత్ర అని రాసి నిజమని నమ్మించారు అనేది కూడా సీఎం చంద్రబాబు గుర్తు చేయడం జరిగింది. మనం ఆ సమయంలో సరిగ్గా ఎదుర్కోలేకపోయాం, జనాల్ని నమ్మించే ప్రయత్నం చేశారు అనేది మాత్రం చంద్రబాబు గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లోని సీఎం అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ ఓడిపోవటానికి అప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారం వల్లే ఈ విధంగా జరిగింది. ఖచ్చితంగా మనం అప్రమత్తంగా ఉండాలి. ఇంకా దాంతోపాటు వివేక కుమార్తె సునీత కూడా నిజమని నమ్మింది, నిజం తెలిసాక ఆమె కోర్టుకు వెళ్ళింది అనేది మాత్రం సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు చెప్పడం జరిగింది. ఇప్పటికే జగన్ అబద్దాన్ని నిజమని నమ్మించి ప్రయత్నంలో ఉన్నారనేది మాత్రం సీఎం గుర్తు చేశారు. ఇంకా దాంతోపాటు జగన్ ఇంటి దగ్గర ప్రధానంగా చెత్త తగలబడితే దాన్ని కూడా రచ్చ చేయాలని చూశారు, దానికి సంబంధించి ఏదో జరిగిపోయినట్టు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి రానున్న రోజుల్లో మరికొన్ని చేసే అవకాశాలు ఉన్నాయి, ఎన్నో కుట్రలు చేస్తున్నారు. వీటి నుంచి పూర్తిగా ఎదుర్కొనే దిశగా కూడా మనం ఉండాలి. దాంతో పాటు ఆ పుట్టల ట్రాప్ లో పడకుండా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా అప్రమత్తంగా ఉండాలైతే మాత్రం సీఎం చంద్రబాబు గుర్తు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా దాంతో పాటు 2014 సంబంధించి కూడా ఏదైతే విభజన సంబంధించి మాత్రం కూడా సీఎం చంద్రబాబు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా చూసినట్టే 2000 రాష్ట్ర విభజన సమయంలో నన్ను ఇబ్బంది పెట్టాలని చాలా మంది చూశారు, నాపై ఆనాడు తప్పుడు ప్రచారం కూడా చేశారు అనేది కూడా సీఎం చంద్రబాబు గుర్తు చేసుకోవడం జరిగింది. 2013 ఆత్మగౌరవ యాత్ర సంఘటన విషయాలు నేతలతో పంచుకున్నారు సీఎం చంద్రబాబు. 2019లో నేను ఆంధ్ర పర్యటనకు వస్తానంటే మన పార్టీ నాయకులే వద్దన్నారు, కానీ అప్పుడు నా నిర్ణయానికి గురజాల ఎమ్మెల్యేగా ఉన్న ఎర్రపల్లి శ్రీనివాసరావు అమలు చేశారు. ఆత్మగౌరవ యాత్ర ద్వారా 2014లోని అధికారంలోకి వచ్చారు. ఇదిలో ఆత్మగౌరవ యాత్ర టీడీపీకి మంచి బూస్ట్ ఇచ్చిన ఘటనగా మనం చెప్పుకోవచ్చు. ఈ యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు తిరిగిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత 2014 ఎన్నికల్లోని ప్రభుత్వ అధికారాలు వచ్చింది. ఏదైతే 13 సమయంలో జరిగిన విభజన అంశాన్ని కూడా సీఎం చంద్రబాబు గుర్తు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఆత్మగౌరవ యాత్రకు సంబంధించి అందరి ఎమ్మెల్యేలు వ్యతిరేకించినా సరే ఆంధ్రాకు సంబంధించి గురజాల ఎమ్మెల్యేగా ఉన్న ఎర్రపల్లి శ్రీనివాసరావు దాన్ని అమలు చేశారు. ఆ తర్వాత యాత్ర చేసి అధికారంగా వచ్చారు. ఏదైతే ఉందో ఎమ్మెల్యేలందరూ కూడా ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఎప్పుడూ ప్రజల్లో ఉంటారు, ప్రజల్లోని ఖచ్చితంగా
మనల్ని ఆదరణ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి నుంచే రాబోయే ఎన్నికల మీద ఫోకస్ పెట్టాలి, అందరూ అప్రమత్తంగా ఉండాలి, నోరు అదుపులో పెట్టుకోవాలి, అసబద్ధంగా ఎవరు మాట్లాడకూడదు, అవసరం ఉంటేనే మాట్లాడినంటూ కూడా కొన్ని సూచనలు సలహాలు ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఇప్పటికే కూటమి ప్రభుత్వం 8 నెలల్లో పూర్తి చేసుకుని మరో 2-3 నెలల్లో కూడా సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. ఈ నేపథ్యంలోని ఎమ్మెల్యేలకు పనితీరుకు సంబంధించి ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహించున్నారు. ఎమ్మెల్యేలకు సంబంధించిన పనితీరుపై రిపోర్టులు కూడా తెప్పించుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు కూటమి ప్రభుత్వం తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ను వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఇందులో చాలా కీలక అంశాలు ఉన్నాయి. ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి, 2 అంశాలను బేరేజీ వేసుకుంటూ బడ్జెట్ లో కేటాయింపులు జరిగాయి. అందులో ప్రధానంగా సూపర్ సిక్స్ కావచ్చు, అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, విద్య, ఆరోగ్యం లాంటి కీలకమైన శాఖలకు సంబంధించి కూడా కేటాయింపులు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది ఉన్నా సరే అధిగమిస్తూ బడ్జెట్ కేటాయింపులతో పాటు పెట్టుబడులు తెచ్చే దిశ కూడా, దాంతోపాటు రాబడి వచ్చే దిశ కూడా సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టి బడ్జెట్ రూపకల్పన చేశారు. ఇలాంటి బడ్జెట్ అంశాలను కూడా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అంశాలను ఎమ్మెల్యేలు ఏ విధంగా గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్లాలి, దానిపై కూడా సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇందులోని ప్రతిపక్ష పార్టీ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి కుట్రల నుంచి ఖచ్చితంగా ఎమ్మెల్యేలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అనే హెచ్చరికలు మాత్రం సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు సంబంధించిన సమావేశంలోని చెప్పడం జరిగింది. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.